వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఇక తెలంగాణ జలసిరి ద్వారా భూగర్భ జలాల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్న ఆయన ఆయిల్ ఫామ్, కంది, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించారు. అలాగే SIR కార్యక్రమం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా తెలిపారు. తక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ది కూడా ప్రొడిక్షన్స్ ఇప్పటికే వచ్చినాయి. వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా IMD ఇచ్చిన ప్రొడిక్షన్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో రెయిన్ఫాల్ వచ్చే ఛాన్స్ అగైన్ ఒక 10. సో నిన్న వ్యవసాయం సైంటిస్టులు కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, అందరు ఇన్స్ట్రక్షన్స్ ఏముంది అంటే ఇప్పుడు ఉన్న సమయంలో వరి వేసినా కూడా ఎటువంటి లాభం లేకుండా, దిగుడు లేకుండా అయిపోతుంది. సో నాతో పాటు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. నేను కొంత బ్రీఫ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆల్సో టు కైండ్లీ స్పీక్. సో ఇప్పుడు క్షేత్రస్థాయికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టీం మొత్తం వెళ్ళి రైతులకి వరి వేయవద్దు అనేది మేము అంటున్నాము. ఎందుకంటే వరి వేసినా కూడా లాభం అనేది రాదు. సరే, అప్పుడు వరి లేకపోతే ఏం వేయవచ్చు? సో నిన్న మొత్తం డిస్కషన్ చేసిన తర్వాత మన దగ్గర 1.5 గ్రామ్ అనేది ఉంటుంది. 1.5 గ్రామ్ అక్కడ మనం వేసుకోవచ్చు. ఒక 1.5 గ్రామ్ మనం వేస్తే ఒక ఎకరానికి మీకు ఒక 7 to 8 క్వింటల్, ఒక ఎకరానికి 7 to 8 క్వింటల్ అనేది వస్తుంది. మార్కెట్లో దానికి మీకు ప్రైస్ ఎంత వస్తుంది?